హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటేనే మనం ఎన్నో అంచనాలు పెట్టుకుంటాం. అందులో మనం ఇరగబడి ఎంజాయ్ చేసే మూమెంట్స్తో పాటు ఎమోషన్స్ కూడా ఉంటాయని భావిస్తాం. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉంటాయి. అందులో రామ్ చరణ్ కూడా ఉండడంతో రచ్చహ రచ్చస్య రచ్చోభ్య అనిపించేలా ఆచార్య సినిమా ఉంటుందని మనం భారీ అంచనాలు పెట్టుకున్నాం. కోర్స్ రిలీజ్కి ముందు ఈ సినిమాపై పెద్దగా హైప్ లేదన్న విషయం అందరికీ తెలుసు. కానీ దర్శకుడు కొరటాల శివ ఇప్పటి వరకు డిసప్పాయింట్ అయితే చేయలేదు. పైగా ఈసారి ఆయన చిరు చరణ్లతో కలిసి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అదిరిపోయే రేంజ్లో ఆచార్యని రూపొందించి ఉంటాడని మనమంతా భావించాం. కానీ తీరా చూస్తే ఆ అంచనాలన్నీ బోల్తా పడ్డాయి. అసలు కథ విషయంలోనే చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది. ట్రైలర్లో మీరు చూసింది కేవలం శాంపిల్ మాత్రమే. సినిమా చూశాక అసలు కథ తెలుస్తుందని కొరటాల శివ ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పాడు. అది విని ఈసారి కొరటాల ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు అని అంతా అనుకున్నాం. కానీ తీరా చూసిన తర్వాత అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని నిరుత్సాహపడాల్సి వచ్చింది. ఎంతసేపటికి ఈ సినిమా కథ ధర్మస్థలి చుట్టే తిరుగుతుంది. అవును, ఇంతకుముందు మనం రివ్యూలో చెప్పుకున్నట్టుగా కొరటాల సినిమాల్లో కథ చాలా రొటీన్గాను, పైగా ఒక థిన్ లైన్ చుట్టే అల్లుకుని ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా ఒకే ఫార్మాట్లో చాలా ఫ్లాట్గా సాగిపోతుంది. అయినప్పటికీ కొరటాల ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ హై మూమెంట్స్ని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ సినిమాని చాలా ఆసక్తికరంగాను రంజుగాను మలుస్తాడు. ఇది ఆయన గత సినిమాల్లో మనం గమనించవచ్చు కూడా. కానీ ఆచార్య సినిమా విషయంలో మాత్రం కొరటాల ఆ ఫార్ములాని రిపీట్ చేయలేకపోయాడు. అక్కడక్కడ కొన్ని కొరటాల మార్క్ మ్యాజిక్ మూమెంట్స్ అయితే సినిమాలో ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇంకొక విషయం, ఒక సినిమా కథతో ప్రేక్షకులు ట్రావెల్ అవ్వాలంటే అందులో ఎమోషన్ బాగా పండాలి. ఈ ఆచార్యలో అదే మిస్ అయింది. ఫస్ట్ హాఫ్ని చాలా స్లోగా నడిపించేసి కొరటాల బాగా బోర్ కొట్టించేశాడు. సినిమాని ప్రారంభించిన విధానం అయితే చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ధర్మస్థలి బ్యాక్డ్రాప్ని చాలా బాగా చూపించారు. కానీ ఆ తర్వాతే సినిమాగ్రాఫ్ మెల్లగా పడిపోతూ వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ సీన్ అయితే చాలా స్టైలిష్గానే ఉంది. కానీ ఇది ఆయన లెవెల్ ఎంట్రీ కాదనే భావన కూడా కలుగుతుంది. చిరు స్థాయికి తగ్గట్టు కాస్త గ్రాండ్గా ఎంట్రీని డిజైన్ చేసి ఉంటే అది పక్కాగా ప్రేక్షకుల్ని ప్రభావితం చేసి ఉండేది. పాటలు కాస్త ఊరటనైతే ఇచ్చాయి. అందులో చిరంజీవి గ్రేస్ చూసి ప్రేక్షకులు సంబరపడిపోవడం ఖాయం. కానీ కథలోనే బలం లేదు. బ్యాక్ టు బ్యాక్ ఫైట్ సీన్లు పెట్టేసి కొరటాల సినిమాని లాగించేశాడే తప్ప కథ అండ్ ఎమోషన్స్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. చిరు పాత్ర కూడా సెటిల్గానే ఉండిపోవడంతో కొన్ని హై మూమెంట్స్ అంత ఊపునివ్వవు. కొరటాల తన క్లాస్ టచ్తో ఆ ఫైట్లని ప్రత్యేకంగా మలచాలని అనుకున్నాడు, కానీ ఆ ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది. అక్కడక్కడ మెరుపులు మినహాయిస్తే ఫస్ట్ హాఫ్లో చెప్పుకోదగ్గ అంశాలు ఇంకేవీ లేవు. ఇక సెకండ్ హాఫ్లోనూ చాలా వరకు నిరాశే మిగులుతుంది. రామ్ చరణ్ ఎంట్రీతో ఈ సినిమా కథ కాస్త వేగం పుంజుకుంటుంది. కానీ అతని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కొత్తదనం లేకపోవడం వల్ల సినిమా మళ్ళీ నత్తనడకగానే సాగుతుంది. నీలాంబరితో చరణ్ ప్రేమాయణం కూడా నీరసంగానే నడుస్తుంది. ఇక ట్విస్టుల రూపంలో అక్కడక్కడ చూపించిన కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ గత సినిమాల్లో చూసినవే. బహుశా వీటిని కాస్త కొత్తగా మలిచి ఉంటే ఇవి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయినా ఇచ్చేవి. కానీ రొటీన్గానే వీటిని చూపించడం వల్ల ప్రేక్షకులు ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వరు. అయితే నక్సలైట్ నాయకుడిగా చిరంజీవిని రామ్ చరణ్ కలిసే సీన్, అలాగే వీరిద్దరూ కలిసి చేసే పోరాటాలు అండ్ భలే బంజారా పాట, ఇవన్నీ ప్రేక్షకుల్ని బాగా ఎంగేజ్ చేస్తాయి. ముఖ్యంగా అభిమానులకైతే ఇవి విజువల్ ఫీస్ట్గా నిలుస్తాయి. ఇక వీటి తర్వాత వచ్చే క్లైమాక్స్ ఊహకు తగ్గట్టుగానే ముగుస్తుంది. అక్కడ కూడా కొత్తదనం ఉండదు. చాలా వరకు ఈ సినిమాలో సన్నివేశాలన్నీ పరమ రొటీన్గాను అవుట్డేటెడ్గాను ఉండడం వల్ల ఆడియన్స్ బోరింగ్గా ఫీల్ అవుతారు. మరో విషయం, సినిమాలో హీరోయిజం బాగా పండాలంటే అవతల విలన్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉండాలి. అతడు హీరోని ఢీకొట్టేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉండాలి. అప్పుడే హీరో అండ్ విలన్ మధ్య వచ్చే సంఘర్షణలు చాలా పవర్ఫుల్గాను బలంగాను పండుతాయి. కానీ ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్స్ పెద్దగా పవర్ఫుల్గా ఉండవు. ఒక చోట పవర్ఫుల్గా ఉన్నట్టే కనిపిస్తాయి, కానీ ఆ తర్వాత ఏం చేయకుండానే మరీ నార్మల్గా తేలిపోతాయి. అప్పుడు ఆడియన్స్ ఏంద్రా వీడు ఇలా చేస్తున్నాడేంటి అని విరక్తి చెందడం ఖాయం.
ఓవరాల్గా చెప్పాలంటే చిరంజీవి, రామ్ చరణ్ అండ్ వీరి కలయికలో వచ్చిన సన్నివేశాలు, భలే బంజారా పాట అండ్ ఫస్ట్ హాఫ్లోని కొన్ని మెరుపులు ఇవే ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్. మిగతావన్నీ 90mm రాడ్లే. సో ఇది ఆచారలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్ల విశ్లేషణ. ఇంతటితో నేను కూడా ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేల్మని లాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలే మీకు రెగ్యులర్గా వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.